5 AM క్లబ్. ఎక్కడ చూసినా ఇదే గోల. ఇన్స్టాగ్రామ్ రీల్స్లో, యూట్యూబ్ మోటివేషన్ వీడియోస్లో ఎవ్రీవన్ సేస్ ద సేమ్ థింగ్. నువ్వు లైఫ్లో గెలవాలంటే 5 AMకి లేవాలి, లేదా నువ్వు లేజీ. నేను యూకే వచ్చాక ప్రాజెక్ట్ డి స్టార్ట్ చేసిన తర్వాత నేను కూడా ఇలానే 5 AMకి లేవాలని చెప్పి అలారం పెట్టుకొని పడుకునేవాడిని. కాకపోతే ఆ తర్వాత నన్ను నేను ఒక క్వశ్చన్ చేసుకున్నాను. అదేంటంటే, నిజంగా 5 AMకి లెగవకపోతే నేను సక్సెస్ఫుల్ అవ్వలేనా? ద ఆన్సర్ ఈస్ నో. నన్ను చాలామంది అడిగారు, సక్సెస్ఫుల్ పీపుల్ అంతా 5 AMకి లేస్తారు కదా, మనం లేకపోతే ఎలా అని. వాళ్ళందరికీ నేను చెప్పే సమాధానం ఒక్కటే. పోకిరిలో ఒక డైలాగ్ ఉంటుంది, ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా. అలానే ఇప్పుడు లేచామన్నది ఇంపార్టెంట్ కాదు, లేచాక పని చేశామా లేదా, ఆ పని పూర్తయిందా లేదా అన్నదే ఇంపార్టెంట్. సో నేను యూకేలో 5 AMకి లేస్తానా? హానెస్ట్గా చెప్తున్నాను, నేను 5 AMకి లేవను. నేను లేచేది 7 or 7:30కి. ఎందుకంటే యూకేలో స్టూడెంట్ లైఫ్ అంతా వేరు. కుకింగ్, పార్ట్ టైము, కాలేజు ఇవన్నీ చూసుకొని అయిపోయేసరికి నేను పడుకునే టైము 11-12 అవుతుంది. సో నాకేంటంటే 5 AM క్లాక్ కన్నా 7 hours స్లీప్ ముఖ్యం. రిమెంబర్ దిస్. నిద్ర లేకపోతే మైండ్ సెట్ ఉండదు, మైండ్ సెట్ లేకపోతే మనీ ఉండదు. నేను పొద్దున లేచిన వెంటనే నాకు గోల్డెన్ అవర్ స్టార్ట్ అవుతుంది. ప్రాజెక్ట్ డి ఫిలాసఫీ సింపుల్. ఇట్స్ నాట్ అబౌట్ వెన్ యూ వేకప్, ఇట్స్ అబౌట్ వాట్ యు డూ ఇన్ ద ఫస్ట్ 60 minutes. నా రొటీన్ సింపుల్. పొద్దునే లేచి ఒక 1/2 liter వాటర్ తాగేసి ఒక 10 to 15 పుషప్స్ కొట్టి బాడీ హీట్ అవ్వటానికి. నెక్స్ట్ నేను ఏం చేయాలో, ఏం చేయబోతున్నానో రాసుకుంటాను. సింపుల్. ఇక్కడ మ్యాజిక్ ఏం లేదు, జస్ట్ క్లారిటీ అంతే. ఇప్పుడు డిసిప్లిన్ బిల్డ్ చేసుకోవడానికి ఒక 3 rules వద్దాం. అందులో థర్డ్ రూల్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, రూల్ నెంబర్ 1, ద నైట్ బిఫోర్ ప్రోటోకాల్. అంటే చాలామంది అనుకుంటారు మార్నింగ్ లేచిన వెంటనే మన డే స్టార్ట్ అవుతుందని. బట్ పొద్దున్నే మన బ్రెయిన్ అనేది డంబ్గా, లో ఎనర్జీతో ఉంటుంది. సో ఆ టైంలో మనం ఏమైనా చేయాలి లేదా ఏమైనా ఆలోచించాలి అంటే ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది. సో మీరేం చేస్తారంటే, ముందు రోజు రాత్రే నువ్వు రేపు ఏం డ్రెస్ వేసుకోవాలనుకుంటున్నావో చూసి పెట్టుకో, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో రాసి పెట్టుకో. రైట్ నైట్, ఎగ్జిక్యూట్ మార్నింగ్. ఓకే. రూల్ నెంబర్ 2, ఇదే 99% ఆఫ్ పీపుల్ ఫెయిల్ అయ్యే ప్లేస్, ద నో టచ్ రూల్. సో పొద్దున్నే లేవగానే మీ చెయ్యి ఆటోమేటిక్గా నోటిఫికేషన్స్ మీదకి వెళ్తుంది అంటే కంగ్రాచులేషన్స్, యూ జస్ట్ ఫెయిల్. మనం లేచిన ఫస్ట్ 30 minutesలో మనం ఫోన్ టచ్ చేస్తే మన బ్రెయిన్ రియాక్టివ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. మీ మార్నింగ్లో 30 minutesని మార్క్ జుకర్బర్గ్కి రెంట్కి ఇచ్చేసినట్టే మీరు. ఓన్ యువర్ మార్నింగ్. డోంట్ లెట్ ద వరల్డ్ ఎంటర్ యువర్ బ్రెయిన్ బిఫోర్ యూ రెడీ. కీప్ ఫోన్ అవే ఫర్ 30 minutes. ట్రస్ట్ మీ, యువర్ యాంగ్జైటీ విల్ డ్రాప్ బై 50%. రూల్ నెంబర్ 3, ద మిలీనియర్ రూల్, ఈట్ ద ఫ్రాగ్. అంటే డూ ద హార్డెస్ట్ థింగ్ ఫస్ట్. మనం పొద్దున లేచిన వెంటనే బెడ్ సర్దుకుంటాం, ఈమెయిల్స్ చెక్ చేస్తాం. సో ఇలా చిన్న చిన్న ఈజీ పనులు చేసేసి మనం చాలా బిజీగా ఉన్నాం అనుకుంటాం. బట్ నీకొకటి చెప్పనా, బీయింగ్ బిజీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ బీయింగ్ ప్రొడక్టివ్. మన అందరికీ ఒక డార్క్ సీక్రెట్ ఉంటుంది. మీ టు డూ లిస్ట్లో ఒక పని ఉంటుంది, అది చూస్తేనే మీకు భయం వేస్తుంది. మేబీ అది మీరు ఒక బిజినెస్ ప్లాన్ రాయడం అయి ఉండొచ్చు, లేదా ఒక అసైన్మెంట్ కంప్లీట్ చేయడం అయి ఉండొచ్చు, లేదా మీ ఎక్స్ ఫ్రెండ్కి సారీ చెప్పడం అయి ఉండొచ్చు. ఆ పని మనం రోజు వాయిదా వేస్తాం, రేపు చేద్దాంలే, సాయంత్రం చేద్దాంలే అని. బట్ ఆ పని చేయనంతసేపు మీ బ్రెయిన్లో ఒక కత్తిలాగా అది ఏలాడుతూ ఉంటుంది. మీరు ఫ్రెండ్స్తో ఉన్న, నెట్ఫ్లిక్స్ చూస్తున్నా, పార్టీ చేసుకుంటున్నా, మీ బ్యాక్గ్రౌండ్లో ఒక న్యూ ట్యాబ్ లాగా రన్ అవుతూ ఉంటుంది. మీ బ్యాటరీని డ్రైన్ చేస్తుంది. మీ ఎనర్జీ హైయెస్ట్గా ఉన్నప్పుడు, అంటే మార్నింగ్ 8 AM to 10 AM, మీ లైఫ్ని మార్చే ఒక పని మీద కూర్చోండి. ఫోన్ పక్కన పెట్టేయండి, డోర్ క్లోజ్ చేయండి. ఆ ఒక్క పని మీద వార్ డిక్లేర్ చేయండి. ఒక్కసారి ఆ హార్డెస్ట్ థింగ్ కంప్లీట్ అయిపోతే ఏమవుతుందో తెలుసా? మీ బ్రెయిన్లో డోపమైన్ అనేది రిలీజ్ అవుతుంది. మీకు ఒక హార్డెస్ట్ థింగ్ని కంప్లీట్ చేశాండ్రా అన్న ఫీలింగ్ వస్తుంది. అబ్బా, ప్రశాంతం అనిపిస్తుంది. అప్పుడు మిగతా రోజంతా మీకు బోనస్ లాగా అనిపిస్తుంది. యూ వాక్ విత్ కాన్ఫిడెన్స్, యూ టాక్ విత్ కాన్ఫిడెన్స్. ఎందుకంటే యూ ఫేస్డ్ యువర్ ఫియర్ అండ్ యూ వాన్. అదే మీరు ఆ పనిని పోస్ట్పోన్ చేస్తే రాత్రి పడుకునేసరికి ఈరోజు కూడా ఈ పని పూర్తి చేయలేదు అని ఒక గిల్ట్తో పడుకుంటారు. సో అలా పడుకోవడం వల్ల నెక్స్ట్ డే మార్నింగ్ కూడా మీరు లేజీగా లేస్తారు. ఎందుకంటే విషియస్ సైకిల్ ఇది.
గుర్తుపెట్టుకోండి, లైఫ్లో 2 టైప్స్ ఆఫ్ పెయిన్స్ ఉంటాయి. పెయిన్ ఆఫ్ డిసిప్లిన్, పొద్దున లేచి ఫోన్ పక్కన పెట్టడం. సో ఇది కష్టంగానే ఉంటుంది, కానీ కొద్దిగా సేపే ఉంటుంది. 2 పెయిన్ ఆఫ్ రిగ్రెట్, అయ్యో మళ్ళీ టైం వేస్ట్ చేశానే, లైఫ్లో ఏం పీకలేకపోయానే అనే బాధ. ఇది చాలా భారంగా ఉంటుంది, బట్ లైఫ్ లాంగ్ ఉంటుంది. ఈ రెండిట్లో మీరు ఏదో ఒక బాధను చూస్ చేసుకోవాల్సిందే, ఎందుకంటే యూ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ పెయిన్. నేనైతే డిసిప్లిన్ పెయిన్ని చూస్ చేసుకుంటాను, ఎందుకంటే అది నన్ను స్ట్రాంగ్గా మారుస్తుంది. రిగ్రెట్ ఆఫ్ పెయిన్ నన్ను వీక్గా మారుస్తుంది. ప్రాజెక్ట్ టీ అంటే మీ మైండ్ మీద మీకు కంట్రోల్ తెచ్చుకోవడం. మీరు ఎప్పుడైతే ఆ పని స్టార్ట్ చేసి ఆ పని అయిపోగొడతారో అప్పుడు యూ విల్ బికమ్ ద CEO ఆఫ్ యువర్ లైఫ్. సో 5 AM క్లబ్ ఈజ్ గ్రేట్, బట్ ప్రాజెక్ట్ డి డిసిప్లిన్ ఈజ్ బెటర్. డిసిప్లిన్ అంటే మిమ్మల్ని మీరు శిక్షించుకోవడం కాదు, మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం, లవ్వింగ్ యువర్ సెల్ఫ్. ఈ ప్రాజెక్ట్ డి జర్నీలో మనం ఇలాంటి సిస్టమ్స్ ఇంకా చాలా నేర్చుకుందాం. ఇప్పుడు కింద కామెంట్ చేయండి, మీరు రేపొద్దున కిల్ చేయబోయే ఒక మాన్స్టర్ టాస్క్ ఏంటో. జిమ్కి వెళ్ళడమా, ఏదైనా కొత్త స్కిల్ నేర్చుకోవడమా? సో నేను ప్రతి కామెంట్ని చదువుతాను. అండ్ ఎప్పట్లాగే వెల్కమ్ టు ఇన్నర్ సర్కిల్ ఆఫ్ ప్రాజెక్ట్ టీ.